ఇండిగో వివాదాన్ని అడ్డం పెట్టుకుని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు మీద, అలాగే గోవా గవర్నర్ అయినటువంటి అశోక్ గజపతిరాజు గారి మీద ఇప్పుడు వైకాపా నేతలు వారు భారీగా ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు. రామ్మోహన్ నాయుడునేమో రీల్స్ మంత్రి అని, అలాగే అటు అశోక్ గజపతిరాజు గారినేమో అగ్గిపట్టి మంత్రి అంటూ వైకాపాలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు కమెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇండిగో వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మీద, అలాగే గోవా గవర్నర్ అయినటువంటి అశోక్ గజపతిరాజు, వీరిద్దరిని ఉద్దేశించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వారి మీద అంటే పరుష పదజాలంతో కొన్ని కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అశోక్ గజపతిరాజు గారినేమో అగ్గిపెట్టి మంత్రి అని, ఇటు రామ్మోహన్ నాయుడు గారినేమో రీల్స్ మంత్రి అంటూ మార్గాని భరత్ అలాగే మరికొంతమంది కూడా కమెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ కమెంట్స్ ఎలా చూడాలంటారు సార్? అంటే పోగొట్టుకున్న చోటే వెతుక్కుందామనా? ఉత్తరాంధ్రలో 32 సీట్లలో 2 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ 2 సీట్లు కూడా పోగొట్టుకునే ప్రయత్నమా? వీళ్ళ మాటలు టార్గెట్ అశోక్ గజపతిరాజు, టార్గెట్ రామ్మోహన్ నాయుడు. ఏంటి వీళ్ళ యొక్క ఉద్దేశం? మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో కూడా వైవి సుబ్బారెడ్డిని అశోక్ గజపతిరాజుతో పోలుస్తాడు. పరకామణి చోరీ కేసుని సింహాచలంలో ఎక్కడో 55,000 దొంగతనంతో పోలుస్తాడు. ఇక్కడ మరి వైవి సుబ్బారెడ్డిని మరి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, అక్కడ అశోక్ గజపతిరాజుని అరెస్ట్ చేస్తారా అంటాడు. అంటే బోడిగుండికి మోకాలకి ముడి పెట్టడం అనమాట. ఏది ఇప్పుడు అశోక్ గజపతిరాజు ఇవాళ ప్రపంచం మెచ్చిన నాయకుడు, దేశం మెచ్చిన నాయకుడు. కేంద్ర మంత్రిగా పనిచేశాడు, 13 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు, 7 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, లోక్సభ సభ్యుడిగా పనిచేశాడు, ఇప్పుడు గోవా గవర్నర్ గా ఉన్నాడు. 14,800 ఎకరాలు దానం ఇచ్చిన కుటుంబం. సింహాచలం సహా 108 దేవాలయాలకి ధర్మకర్త. అతన్ని టార్గెట్ చేయటం, అతన్ని చిన్నబుచ్చటం, అతన్ని అగిపెట్టే మంత్రి అనడం, లేదు సుబ్బారెడ్డికి అతనికి పోల్చడం. ఇంకా వాళ్ళల్లో మార్పు రాకపోతే వైసీపీలో ఇలాంటి మాటల వల్లే కదా డ్యామేజ్ అయింది, ప్రజల్లో అప్రదిష్ట పాలైంది. ఎక్కడో ఉన్నారు 151 సీట్లు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ కేసు కొట్టారు? 11 కేసు కొట్టారు. అరే బండ కేసి 140 సార్లు కొట్టినా ఇళ్లలో మార్పు రాకపోతే ఏమనాలి? ఇప్పుడు రీల్స్ మంత్రి అంటున్నారు ఎవరిని? రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు ఇండిగో సంక్షోభం వాస్తవమే, కానీ ఇండిగో సంక్షోభం నివారణకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, రామ్మోహన్ నాయుడు ఎలా కష్టపడుతున్నాడు, అది వదిలేసి దాని గురించి పట్టించుకోకుండా టార్గెట్ రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు విపత్తులు వస్తాయి, సంక్షోభాలు తలెత్తుతాయి, దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి, వాటిని పరిష్కరించాలి, బాధితుల్ని ఆదుకోవాలి. అది మొంతా తుఫాన్ గుణపాఠం అయినా, హుద్హుద్ అయినా, తిత్లీ అయినా అదే కదా. విపత్తులను ఆపగలరా? ఇప్పుడు ఇండిగో సంక్షోభం కూడా ఒక విపత్తు లాంటిదే, వచ్చి పడింది. ఇప్పుడు గుత్తాధిపత్యం వాళ్ళు ఏమంటున్నారు, ఎయిర్ ఇండియా లేకపోతే ఇండిగో ఈ 2 సంస్థలే గుత్తాధిపత్యం. ఇప్పుడు వాడు అమర్నాథ్ మాట్లాడుతున్నాడు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మరి 5 ఏళ్ళు సీఎం గా ఉన్నాడు, 33 మంది ఎంపీలు ఇచ్చారు. మరి 33 మంది ఎంపీలు మాట్లాడారా 5 ఏళ్లలో దీని గురించి పార్లమెంట్ లో? ఓకే, మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకని దీని గురించి మాట్లాడలేదు? అది వదిలేసి వీళ్ళు ఇప్పుడు బురద దల్లాలనుకుంటే ఆ బురద ఇళ్ళ నెత్తినే పడుతుంది అనమాట. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఇదేంటి మరి ఎయిర్ ఇండియా లేకపోతే ఇండిగో ఈ 2ఏనా? ఇంకా రావాలి విమానయాన సంస్థలు. మరో విమానయాన సంస్థ కాదు, ఇంకా 4-5 విమానయాన సంస్థలు రావటానికి ఇది సరైన సమయం కాదన్న. దగ్గర 64% గుత్తాధిపత్యం ఎవరు? ఇండిగో. ఇండిగో ఇవాళ అదే కదా సమస్య. ఇప్పుడు
రాజ్యసభలో మాట్లాడాడు ఈ రోజే. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ చెప్పాడు స్పష్టంగా, ఇది సరైన సమయం, కొత్త విమానయాన సంస్థలు రావాలి, ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతుంది. కృష్ణ, ఏంటి 24 కోట్ల ప్రయాణికులట లాస్ట్ ఇయర్ బై ఇయర్ 11% గ్రోత్ ఉంది. ప్రతి సంవత్సరం 2 కోట్ల ప్రయాణికులు అదనంగా పెరుగుతున్నారు. దానికి తగ్గట్టుగా పైలట్స్ పెరగాలి. ఇప్పుడు 20,000 మంది పైలట్స్ కావాలి. అదేగా సమస్య. ఏది ఇప్పుడు డీజీసీఏ ఆ నిబంధనలు పాటించకపోవడం వల్ల తలెత్తిన ఉపద్రవం. ఇండిగో ఇవాళ ఏంటి మూర్ఖంగా వ్యవహరించింది, దాని ఫలితం ఇవాళ ప్రయాణికులు కష్టపడ్డారు. సుప్రీంకోర్టులో పిల్లేశారు. ఇవాళ సుప్రీంకోర్టులో పిల్లేస్తే ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? కేంద్ర ప్రభుత్వం అడ్రస్ చేస్తోంది, అక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనిచేస్తున్నాడు, వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ పనికి మనం ఎందుకు ఆటంకం కల్పించాలి, ఇది పిల్లేసే సమయం కాదా, ఈ పిల్లు ఇప్పుడు విచారణకు స్వీకరించే సమయం అంతకంటే కాదని మరి సుప్రీంకోర్టు గడ్డి పెడితే ఏంటి మాటలేంటి? మాటల వల్ల ఏమైనా ఉపయోగం ఉండేదా? వాళ్ళ లగేజీ ప్రయాణికుల్ని 50% పంపేశారు. దగ్గర దగ్గర 4,500 బ్యాగులో ఏమో వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చేశారు, ఇంకా సగం ఏమో చేర్చాల్సి ఉంది. రిఫండ్ చేశారు ప్రయాణికులకి 850 కోట్లు ఏమో ఇవాళ ప్రయాణికులకి డబ్బులు రిఫండ్ చేశారు. ఇప్పుడు ఇది 8,56,00,000 టికెట్స్. ఇదిగో మరి ఇప్పుడు 3-4 రోజులుగా ఈ సమస్య పరిష్కారానికి మరి జరుగుతోంది కసరత్తు. మనం చూసాం. ఇవాళ 500 సర్వీసులు, నిన్న 650, మొన్న 800. రద్దయిన సర్వీసులు ఎలా తగ్గించుకుంటూ వస్తున్నారు. రోజు రోజుకి 150 సర్వీసులు పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ఇంకో 2-3 రోజుల్లో 500 సర్వీసులు కూడా పునరుద్ధరిస్తారు. కాకపోతే గుణపాఠం ఏది? కేంద్ర విమానయాన శాఖకు, ఈ విమానయాన సంస్థలకు కూడా, అటు ఎయిర్ ఇండియా ఇటు ఇండిగో గుణపాఠాలు నేర్చుకోవాలి. పైలట్ల సంఖ్య పెంచాలి, ఆ నిబంధనలు పాటించాలి, పైలట్లకు కూడా ఇవాళ విరామం ఇవ్వాలి. వాళ్ళు రాసిన లేఖ అదే. ఏది? ఇండిగో యాజమాన్యానికి వాళ్ళ సిబ్బంది ఏమని లేఖ రాశారు? మీ లాభాల కోసం మా ప్రయోజనాలు బలి చేయొద్దు అని రాశారు. ఇది టెక్నికల్ సమస్య కాదు. ఇదేంటి? ఇది మరి మూర్ఖంగా మొండిగా వ్యవహరించడం వల్ల వచ్చిన సమస్య. ఇప్పుడు వైసీపీ ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? పెట్టండి మీరు కూడా విమానయాన సంస్థ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టచ్చు కదా, ఎయిర్ ఇండియా లాంటిదే జగన్ ఇండియా అని ఒకటి పెట్టమను, లేకపోతే ఇండిగో లాంటిదే జగను అని ఒకటి పెట్టమను. ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు, ఇక్కడ డబ్బు తీసుకుపోయి టాంజానియాలో పెట్టడం ఎందుకు, దుబాయ్లో పెట్టడం ఎందుకు కంపెనీలు? మనం చూసాం కదా. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ ఎక్కడ వ్యాపారాలు చేస్తున్నారు? సౌత్ ఆఫ్రికాలో. ఎందుకయ్యా? ఆ రెడ్డిస్ గ్లోబల్ ఎయిర్వేస్ అని ఒకటి పెట్టండి. ఇప్పుడు మద్యం తయారీకి పెట్టారు కదా కృష్ణ, ఏంటి దాని పేరు? రెడ్డిస్ గ్లోబల్. ఇప్పుడు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పెట్టాల్సి విమానయాన సంస్థ రెడ్డిస్ గ్లోబల్ అని పెట్టండి. ఎవరు కాదన్నారు? ఇక్కడ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినప్పుడేమో అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వీళ్ళు చేస్తున్న పనులు ప్రజల్లోకి బలంగా ఎక్కడ ముద్ర పడతాయో అన్న ఒక దుగ్ధతో రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తున్నారా? అశోక్ గజపతి రాజుని టార్గెట్ చేస్తున్నారా? ఇప్పుడు మ్యాచ్ బాక్స్ మంత్రి, రీల్స్ మంత్రి అన్నంత మాత్రాన వాళ్ళ విలువ ఏమన్నా పడిపోతుందా? ప్రజలు మెచ్చిన నాయకులు వాళ్ళు. మీరు కూడా ప్రజల యొక్క మెప్పు పొందే ప్రయత్నం చేయాలి కానీ అబ్బే వీళ్ళకి అదే బట్టలు, వీళ్ళేంటి పతనం పతనం పతనం, ఇంకెంత పతనం అవుతారా నాయన? పతనం చివరికి వెళ్ళిపోయారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.